తెలంగాణ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సంబంధించి సర్కార్ బాకీ 10,000 కోట్లు అయితే ఉంది. పెండింగ్ బిల్లుల చెల్లింపులు గడువు ముగిసినట్టే. సో ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. సో ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా ఈ 10,000 కోట్ల బిల్లులు చెల్లింపులు జరిగే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని భావించే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలంగాణ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సంబంధించి ఈచ్ అండ్ ఎవ్రీ అప్డేట్ మన ఛానల్ ద్వారా అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి సర్కార్ బాకీ 10,000 కోట్లు. పెండింగ్ బిల్లుల చెల్లింపు గడువు ముగిసినట్టే. సో రాష్ట్రంలో ఉద్యోగులంతా సర్కార్ బాధ్యతలే. వచ్చే నెలతో ముగియబోతున్న ఆర్థిక సంవత్సరం ప్రభుత్వానికి మళ్ళీ బిల్లులు పెట్టుకోవాల్సిందని చెప్పేసి ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు. రాష్ట్రంలో ఉద్యోగులు ఉపాధ్యాయులకు చెల్లించాల్సిన బిల్లులు భారీగా పేరుకుపోయాయి. జీపీఎఫ్ఓ, లీవ్ సరెండరు, లీవ్ ఎన్కాష్మెంటు, ఆర్జిత సెలవులు, మెడికల్ రియంబర్స్మెంటు, టీజీఎల్ఐ, గ్రూప్ ఇన్సూరెన్స్ లాంటి బిల్లులు కలిపి మొత్తంగా 8,000 కోట్ల వరకు పెండింగ్లో ఉన్నట్లు ఉద్యోగ సంఘాలు అయితే చెప్తున్నాయి. ఇవి కాకుండా సిపిఎస్ ఉద్యోగులకు సంబంధించి మరో 2,000 కోట్ల బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. ఇక ప్రభుత్వం అయితే సిపిఎస్ ఉద్యోగులకు 10%, యూపీఎస్ ఉద్యోగులకు 14% వాటాను కూడా చెల్లించడం లేదని అంటున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో దాదాపుగా 3,60,000 మంది ప్రభుత్వ ఉద్యోగులు అయితే ఉన్నారు. వీరంతా పెండింగ్ బిల్లుల బాధితులే. గత ఆర్థిక సంవత్సరం 2023-24లో జిల్లా పరిషత్ టీచర్ల జీపీఎఫ్ రూపాయి కూడా విడుదల కాలేదు. సో గతంలో పెండింగ్ బిల్లులను ట్రెజరీలో సమర్పించిన 24 గంటల్లోనే ఆ మొత్తం ఉద్యోగుల ఖాతాలకు జమ అవుతూ ఉండేది. కానీ ఇప్పుడు కండ్లు కాయలు కాచేలా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. సో ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలకు, ముఖ్యంగా ఎంప్లాయీస్ అందరికీ కూడా పెండింగ్ బిల్లుల చెల్లింపులు క్లియర్ చేయాల్సిన అవసరం అయితే ఉందండి. సో దీనికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం ఏ మేరకు చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి.